డిసెంబర్ 4 మార్గశీర్ష పౌర్ణమి. ఈ రోజునే దత్త జయంతి కూడా. ఈ రోజు చేసే పూజల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు దత్త జయంతి వెనుకున్న అసలు స్టోరీ తెలుసుకుందాం. అనసూయ పాతివ్రత్యం పరీక్షించాలని అత్రిముని లేని టైంలో అనసూయ ఇంటికి భోజనానికి వెళ్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అనసూయ ఎంతో భక్తితో వారిని ఆహ్వానించి విస్తరి వేసి వడ్డించే ముందు మాకు నియమం ఉంది అంటారు. ఒంటి మీద నూలు పోగులు లేకుండా వడ్డిస్తేనే స్వీకరిస్తామని చెప్తారు. ఇంటికొచ్చిన అతిథుల్ని అన్నం పెట్టకుండా పంపడం మహాపాపం కనుక అనసూయ మంత్రించిన నీటిని వాళ్ల మీద చల్లి చిన్నపిల్లలుగా మార్చి అన్నం పెట్టి ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చుతుంది. ఈలోపు భర్తలను వెతుక్కుంటూ లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు అనసూయ దగ్గరికి వచ్చి మా భర్తల్ని మామూలుగా చేసి మాకు ఇవ్వమని ప్రార్థిస్తారు. మళ్ళీ నీళ్లు చల్లి మామూలుగా చేస్తుంది. అనసూయ పాతివ్రత్యాన్ని మెచ్చి త్రిమూర్తులు ఒక వరం కోరుకోమంటారు. అప్పుడు మీకు ఇలా సేవలు చేస్తుంటే నాలో మాతృత్వం ఉప్పొంగుతోంది, నాకు కుమారులుగా పుట్టమని వరం కోరుకుంటుంది. అప్పుడు అత్రి అనసూయకి త్రిమూర్తులు జన్మించి మీ భక్తికి మేము దత్తులం అయిపోయామని దత్తాత్రేయునిగానే పిలువబడతాం అంటారు. ఇలా దత్తుడు జన్మించిన రోజున దత్త జయంతిగా పరిగణిస్తారు. దత్తుడు స్మతృగామి కనుక ఎవరైతే దత్తుడి స్మరణ చేస్తారో వాళ్ళ వెంటపడి మరీ వస్తాడట. కాబట్టి దత్త జయంతి మార్గశిర పౌర్ణమి రోజు ఏ పూజలు చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా దత్తాత్రేయుడిని శక్తి మేరకు పూజించండి. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.